కార్యదర్శి అయినటువంటి రాజారెడ్డి గారు కూడా ఈ వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే సీనియర్ కామ్రేడ్స్ మరి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా వేదికను అలంకరించాలని చెప్పి మనం చేస్తూ మరి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడు వీరభద్రస్వామి కూడా ఈ యొక్క వేదికని అలంకరించాలని మనం చేస్తూ మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ జిల్లా వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క జాతరలు నిర్వహిస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ. రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో మరి మార్పు కోసమనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేల మందితో లక్షలాది మందితో అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మన స్థానిక విషయాలకు వచ్చేతలకి మనం కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నది ఒకటి, మరి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మరి 2 సెంట్లు పట్టణాలలో 3 సెంట్లు గ్రామాలలో కావాలని చెప్పి పెద్ద ఎత్తున 2 సంవత్సరాల నుండి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు మరి వారికి మున్సిపాలిటీలో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులో అయితేనేమి 1000 మంది అప్లికేషన్లు ఇవ్వడం. రామ్లీలా మైదానంలో లక్షలాది మంది రైతుల్ని, రైతు కూలీల్ని, ప్రజల్ని, కార్మికులను సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన సభని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆగస్టు మాసంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, మన జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, మరి అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. రైతులు, రైతు కూలీలు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలని మార్చుకోవాలని సభలు, సమావేశాలు పెడతా ఉన్నాం. అందులో భాగంగానే వాళ్ళ బుద్ధి పట్టణానికి ఇచ్చేసి ప్రజలకి ప్రజా వ్యతిరేక విధానాలని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు అనుకూలమైన విధానాలని అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఆగస్టు 17వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసి ఈ జిల్లాలో నెలకొన్నటువంటి మరి కరువు పరిస్థితుల గురించి ప్రభుత్వం తీసుకోపోవాలని పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరూ కూడా ధర్నా కార్యక్రమం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి, నిరసన వ్యక్తం చేయాలని కోరుతా ఉన్నాం. దాంతో పాటు సోదరిమణులారా అందరూ కూడా ఆలోచన చేయాలి. రైతులు, రైతు కూలీలు, విద్యార్థులకి, నిరుద్యోగులకి, కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమి కూడా ప్రస్తావించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా 2 సంవత్సరాల నుంచి అధికారం చేపట్టి ఆయన కూడా ఎన్నికల్లో చాలా వాగ్దానాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఈయనకి తోడుగా జతగలి నారాయణ స్వామి గారు వివరించడం జరిగింది. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పాలకులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచాలని, మరి ఇలా మీరు అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని, ఇవాళ మీ యొక్క పరిపాలనలో మార్పు రావాలని, ఇవాళ దేశంలో అనివార్యంగా మార్పు రావాలనేసి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ప్రచార జాథా ఇవాళ నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ప్రజానీకానికి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని సాటుతూ ఇవాళ ఈ దేశం అంతా కూడా ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ నేను పని చేస్తాననేసి నరేంద్ర మోడీ 2014లో మరి హామీలు ఇవ్వడం జరిగింది. యువత గారు అదేవిధంగా నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి ఈరోజు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను, అదేవిధంగా కార్మిక, ఉద్యోగ, మహిళా, విద్యార్థి, యువజన రంగాలకు సంబంధించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతం చేసే ఉద్దేశంతో బదలావ్ జరూరీ హై, మార్పు తప్పనిసరి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి బహిరంగ సభ